హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తానండి. అదేంటంటే ప్రాబ్లం అనమాట. సో చూడండి ఇక్కడ ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 75 meters. ఫైండ్ ద యాక్సలరేషన్ ఇఫ్ ద ఫైనల్ వెలాసిటీ ఈజ్ 60 meters per second. అంటే ఒక పార్టికల్ స్టార్ట్ అయిందనమాట. అది రెస్టింగ్ మోషన్ ఉంది. ఎంతవరకు కవర్ చేస్తుందంటే డిస్టెన్స్ వచ్చి 75 meters. డిస్టెన్స్ అంటే ఎస్ ఇచ్చాడు. ఫైండ్ ద యాక్సలరేషన్ అంటే ఏ కనుక్కోవాలి. ఇఫ్ ద ఫైనల్ వెలాసిటీ ఈజ్ 60 meters per second అంటే వి ఇచ్చాడు. సో వి ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు. సో మనం ఇక్కడ యాక్సలరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటి చూసినట్టయితే మనకి, సో ఫస్ట్ ఇక్కడ ఆన్సర్ అనుకోండి లేదా సొల్యూషన్ రాసుకుంటాం అనమాట. గివెన్ డేటా రాసుకోవాలి. సో ఫైనల్ వెలాసిటీ ఉందంటే సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ లేదు, ఓకేనా. సో డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు ఎస్. సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్ టు 0, ఫైనల్ వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్ టు మనకి 60 meters per second ఇచ్చాడు. అలాగే ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ 75 meters ఇచ్చాడు. సో ఇక్కడ ఎస్ ఇచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు మనకి ఒక ఈక్వేషన్ ఉందన్నమాట. ఆ యూజింగ్ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ మనకి రాద్దాం. ఈక్వేషన్ వచ్చేసి 2as ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఇది ఈక్వేషన్ అనమాట. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు దీని యాక్సిలరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఏ కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై ఇక్కడ ఏ మిగిలింది 8 వస్తే 2s ఉంది. సో 2s దీంట్లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి 60 meters మైనస్ యూ స్క్వేర్ అంటే 0. ఇది వేసిన ఒకటే అయిపోయినా ప్రాబ్లం లేదు. 2 into s అన్నాడు. ఇక్కడ 2 వేస్తాం. ఎస్ వాల్యూ ఎంత 75. సో ఇప్పుడు ఏ రావాలి అంటే మన క్యాలిక్యులేషన్లో ఏం చేయాలి మనం 60 స్క్వేర్ డివైడెడ్ బై 2 into 75. సో ఇక్కడ వాల్యూ మనకి 2 into 75 వాల్యూ చేస్తే వస్తుంది అనమాట. అది ఎంత వస్తుందో చూద్దాం. సో చూడండి 60 స్క్వేర్ డివైడెడ్ బై 2 into 75. సో ఇక్కడ మనకి 24 వచ్చింది. ఓకే. సో యాక్సలరేషన్ అనేది 24 meters per యూనిట్స్ అనమాట. మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ మనకు కావాల్సిన వాల్యూ ఇది. సో యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 meters per second స్క్వేర్ అనమాట. సో ఇంకో ప్రాబ్లం చూడండి. దీంట్లో మనకి ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ డిస్టెన్స్ కావచ్చు లేకపోతే ఫైనల్ వెలాసిటీ కావచ్చు. చూద్దాం ఒకసారి. చూడండి క్వశ్చన్ వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ మూవింగ్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఆఫ్ 6 meters per second square ఈజ్ 10 meters per second. సో 10 meters per secondకి ఇది 6 meters per second squareకి ఇది యాక్సలరేషన్ ఉందన్నమాట. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్టర్ 10 seconds అండ్ ఆల్సో డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ ఇన్ ద టైమ్ అంటే ఇక్కడ 10 secondsకి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. దాంతోపాటు డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన గివెన్ డేటాలో మనకు ఇచ్చిన వాల్యూస్ ఏమున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ అన్నారు. అంటే ఇనిషియల్ వెలాసిటీ అంటే మనకి ఇచ్చిన వాల్యూలో గివెన్ డేటాలో ఏమున్నట్టు యూ ఉన్నట్టు. యూ ఈజ్ ఈక్వల్ టు 10 meters per second. అలాగే ఇక్కడ యాక్సలరేషన్ ఇచ్చాడు. ఓకే. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకి యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 meters per second. అలాగే టైం ఇచ్చాడు. టైం అంటే టీ వాల్యూ అనమాట. టీ ఈజ్ ఈక్వల్ టు 10 seconds. సో యూ ఉంది, ఇక్కడ మనకి ఏ ఉంది, టీ ఉంది. సో మనకి ఫైనల్ వెలాసిటీకి కావాలంటే సో వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ టీ. ఇది ఈక్వేషన్ ఫైనల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఉన్నాయి మనకి 10 ప్లస్ ఏ అంటే 6 ఉంది ఇంటూ టీ పర్ 10. సో దీంట్లో వి వాల్యూ వస్తుంది. వి వాల్యూ ఎలా వస్తుంది 10 ప్లస్ 6 into 10.
సో మనకి ఇక్కడ 70 మీటర్ పర్ సెకండ్ వచ్చింది, 70. సో v ఈజ్ ఈక్వల్ టు 70 మీటర్స్ పర్ సెకండ్, ఇది v. నెక్స్ట్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్డ్, అంటే దాన్ని ఏమంటారంటే ఎస్ వాల్యూ అనమాట. సో ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఒకటి ఉందన్నమాట. ఎస్ అంటే ut ప్లస్ 1/2at², ఇది ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో చూడండి, యూ వాల్యూ ఉంది, టీ వాల్యూ ఉంది. యూ వాల్యూ వచ్చేసి మనకి ఎంత, 10. సో యూ వాల్యూ 10 కాబట్టి 10 ఇంటూ టీ వాల్యూ ఎంత మనకి, టీ వాల్యూ ఈ వాల్యూ ఇక్కడ వచ్చేసి మనకి ఏ వాల్యూ కదా కావాల్సింది, మనకి ఇక్కడ ఏటీ వేసుకోవచ్చు, యూ ప్లేస్లో ఏటీ వేసుకోవచ్చు. సో ఎటైనా ఒకటే టీ వాల్యూ వేస్తాం. సో ఇక్కడ వాల్యూ డిస్టెన్స్ అంటే ఏటీ వాల్యూ అనమాట. సో 10 ఇంటూ 6 ప్లస్ 1/2 ఇంటూ ఏ వాల్యూ 6 అనమాట. టీ 10 సెకండ్స్ ఇచ్చాడు, ఇక్కడ వాల్యూ 10 వేసుకోవాలి. ప్లస్ 1/2 ఏ6 ఇంటూ టీ² అంటే 10². సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 10 ఇంటూ 10 ప్లస్ 1 డివైడెడ్ బై 6 ఇంటూ 10². సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 360 వస్తుంది. బట్ మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం, మిస్టేక్ ఏమో. సో ఇక్కడ 10 అంటే 100 ప్లస్ 6 ఇంటూ 10², 600 అంటే 1/2. సో ఇక్కడ 100 ప్లస్ 300 వస్తుంది ఇక్కడ, అంటే 1/2 కాబట్టి. సో ఇక్కడ వాల్యూ టోటల్ ఎంత వస్తుంది మనకి, 400 మీటర్స్ డిస్టెన్స్. సో ఇది 10 అనమాట, 10 వాల్యూ. టీ అంటే 10 సెకండ్స్ కాబట్టి 10 వాల్యూ అనమాట. సో వి వాల్యూ ఇక్కడ వేసుకోవాలన్నమాట ఏ ప్లేస్లో. సో ఇది ఈక్వేషన్, దీని ప్రకారం మనం ఈ ప్రాబ్లం చేసాం అనమాట. సో దీంట్లో మనకి 2 ప్రాబ్లమ్స్ ప్రీవియస్లో చేసినట్టు ఉంటుంది అనమాట. ఈ మీటర్ పైన దీన్ని ఎస్ వాల్యూతో మెజర్ చేస్తాం, దీన్ని డిస్టెన్స్ ట్రావెల్ అయిందనమాట. అదే ఇక్కడ టీ ప్లేస్లో మనకి 10 కాకుండా 6 ఉందనుకోండి సపోజ్, అప్పుడు ఈ వాల్యూ చేంజ్ అయిపోద్ది. 60 అంటే 60 వస్తుంది, ఇక్కడ 300 అనమాట, 360 అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మనం వాల్యూ చేంజ్ చేసుకోవాలంటే సేమ్ ప్రాబ్లం వాల్యూస్ చేంజ్ చేసి ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.